అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర గోశాలల నిర్వాహకులు మరియు గోపోషకుల సమావేశం మే 18వ తేదీ 2025 వేదిక శ్రీ వాసవి సేవా కేంద్రం, ఖైరతాబాద్, లకిడీ కపుల్, భాగ్యనగరం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం, ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గోశాలలు నిర్వహిస్తున్నారు. అలాగే గో ఆధారితం చేస్తున్న రైతుల దగ్గర గోవులు ఉన్నాయి. ఈ గోశాల నిర్వహిస్తున్న వాళ్ళకి స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గడ్డి, పచ్చగడ్డి, వరిగడ్డి, వైద్యము ఇలాంటివి సరైన సమయంలో మందులు, వ్యాక్సిన్స్ ఇవన్నీ కొరత ఉన్నది. వీటిలన్నిటి గురించి సమగ్రవంతంగా చర్చించుకుని భవిష్యత్తులో ఈ సమస్యలన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళటానికి దీన్ని పిలుపునివ్వటం జరిగింది. అలాగే గోశాల నిర్వహిస్తున్న వాళ్ళు నీటి సమస్య ఉన్నవారు, బోరు ఎండిపోతున్నవారు, ఎండిపోయిన బోర్లు వారు, ఇలా ఏ సమస్య ఉన్నా దానికి భవిష్యత్తులో ఓ చక్కటి పరిష్కారం కోసం అందరూ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవాలి అని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మారుమూలలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలియాలి. ఎవరైతే సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయాన్ని, ఎస్పీకేని ఆచరిస్తున్నారో, గోశాలల వాళ్ళకి ఈ సమాచారం అందరికీ అందకపోతే మీరు పని కట్టుకుని ఆ మారుమూలలో ఉన్న గ్రామాల్లో ఎవరైతే గోశాల నిర్వహిస్తున్నారో ఈ సమాచారాన్ని వారికి ముందుగా తెలియజేసి ఆ కార్యక్రమానికి కూడబెట్టుకుని రమ్మని కోరుతున్నాం. దీంట్లో ఎస్పీకే రైతులు ఎవరైతే ఉన్నారో ఇది మీరంతా బాధ్యతలు తీసుకుని గోశాల వాళ్ళని ఇక్కడికి తీసుకురండి, ఈ వేదిక దగ్గరికి. ఎందుకంటే భవిష్యత్తులో గోవులతోనే ఇది ముడిపడి ఉంది. ఈ భూమి, మన ఆరోగ్యం, సమతుల్యత, పౌష్టికాహారం అన్నీ కూడా. అందుకనే ఎవరైతే మేల్కొన్నారో ఎస్పీకే రైతులు, వీళ్ళందరూ కూడా గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని దగ్గర పెట్టి విడమర్చి చెప్పి ఆ ఒక్కరోజు వస్తే తదిమ 365 రోజులు భవిష్యత్తులో గోవులన్నీ, నందులన్నీ, వాటి సంతతులు అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. ఈ సమావేశానికి మీరందరూ రావాలని గోభక్తులను కూడా, గో ఆధారిత రైతులను కూడా పిలుపునివ్వటం జరిగింది. జై గోమాత, జై గోపాల్.